గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు. స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. గుడ్ మార్నింగ్ సార్.
సమయం చాలా ఆలస్యంగా అయిపోయింది సార్, అన్ఎక్స్పెక్టెడ్గా. వీఆర్ వెరీ వెరీ సారీ మిమ్మల్ని ఇంత వెయిట్ చేయించినందుకు. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసుకుందాం ప్రోగ్రామ్ని. అంతే సార్, ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మన హెడ్ మాస్టర్ రవీందర్ రెడ్డి సార్. వి వెల్కమ్ యూ సార్. స్టేజ్ సార్ మహేందర్ రెడ్డి సార్, రఘునందన్ సార్, శారదా మేడం, దేవికా మేడం, ప్లీజ్ వెల్కమ్ టు ది డాన్స్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you, we miss. 1.5 month బ్యాక్ అసలు అనుకోలేదు ఇంతమంది గ్యాదర్ అవుతామని. కానీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం కోసం మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో, ఆడపిల్లలందరము ఊర్లలో ఉండే వాళ్ళు దగ్గరికి వస్తున్నారు అనేసి ఆలోచనతో స్టార్ట్ అయిన ఈ రీయూనియన్ సార్ ఇది. దీన్ని మీరు మా ఫోన్ కాల్తో ఒక్కసారి రెస్పాండ్ అయ్యి మీరందరూ రావడం, మేడం సార్స్ మీరందరూ రావడం చాలా చాలా మా అదృష్టం ఇది. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మీరు వచ్చినందుకు చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేమందరం కూడా పాదాభివందనాలు. మన సార్లు అండ్ మన మేడం వాళ్ళు ఎప్పుడైనా ఊహించినామా ఇన్ని ఇయర్స్ తర్వాత ఉంటారని? 1.5 month బ్యాక్ అనుకున్నామా? హ్యాపీయా అందరూ? హ్యాపీయా? ఓకే. సో ఆలస్యం చేయకుండా సార్ వాళ్ళని స్పీచ్ మనం స్టార్ట్ చేసుకుందాం. సార్ వాళ్ళు మనల్ని ఇన్ని ఇయర్స్ తర్వాత చూస్తున్నారు, మనం కూడా చాలా చాలా మిస్ అయినాం. మనకు ఒక ఊహాలోకం చిన్నప్పటి స్కూలింగ్ అంతా. అండ్ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయ్యింది, మనకు ఒక బేసిక్స్ నేర్పించింది మన ప్రైమరీ స్కూల్ టీచర్స్, వాళ్ళతోనే మన పునాది పడింది. అండ్ వాళ్ళు కూడా ఈ టైంలో మనతో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. నిజంగా ఈ షెడ్యూల్లో మీరు రావడం నిజంగా నాకు నిన్న తర్వాత ఇంకా మరీ మీ పైన నాకు అది రెస్పెక్ట్ అనాలా, ఇంకా మీ ప్రేమ మా పైన అనుకోవాలా నాకు అర్థం కాలేదు. మీరు రావడం నాకు నిజంగా మీ అందరికీ చాలా సంతోషకరం. అంతే సార్. 3 నుండి 2008 వరకు నేను ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన. ఈ 5 years డ్యూరేషన్ లోపల మీ స్కూల్ మీ క్లాసు 2006 and 2007 ఐ కంగ్రాచులేట్ యు ఆల్ బికాస్ మీరు కమింగ్ జనరేషన్కు మార్గదర్శకులు కావాలి. అంటే మీ పైన ఉన్నటువంటి 2005, 6, 4, 5, 3 వాళ్ళకు మీరు మార్గదర్శకులు కావాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి యూ మస్ట్ గివ్ దెమ్ స్పిరిట్. వాళ్ళకు మీరు స్పిరిట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. మీరు ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారంటే ఐ కంగ్రాచులేట్ యూ. నిజంగా చెప్పంగానే వెంకటేష్ చెప్పంగానే ఐ అగ్రీడ్ అండ్ కమ్ ఓవర్ యూ అండ్ అటెండ్ యూ అండ్ బ్లెస్ యూ. ఇప్పుడు నేను మీకు ప్రెజెంటెన్సో, పాస్టర్సో, డిగ్రీస్ ఆఫ్ కంపారిజనో ఇంకేదో చెప్తే మీరు వినే పరిస్థితుల్లో లేరు, నాకు తెలుసు. ఒక్కటే మీకు చెప్పేది ఏంటంటే మీరందరూ మీ పేర్లతో యుక్తంగా ఇక్కడికి వచ్చి మేము నా పేరు ఇది సార్, మేము ఈ పని చేస్తున్నాం, మా వారు ఇంత, మాకు ఇంతమంది పిల్లలు అని మీరు చెప్పుకుంటూ వీఆర్ వెరీ హ్యాపీ. దీంతో మీతో వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, తోటి ఉపాధ్యాయ సోదరులు, ప్రియమైన విద్యార్థులు, పనిచేస్తలేదు అయితే కూడా ఒక క్లాసే అంతకంటే పెద్దగా భావించడం లేదు. ఇప్పుడు పనిచేస్తున్నారు. తల్లి తండ్రి తర్వాత విద్యాబుద్ధులు నేర్పేటువంటి వాళ్ళు గురువులు. మాకు కూడా మా గురువులు ఎంతో అంతో చెప్పేప్పటికనే మేము ఈ స్థాయిలో ఉన్నాం. మీరు కూడా చాలామంది ఉపాధ్యాయులను చూసి ఉంటారు. కానీ ఉపాధ్యాయుడు అంటే ఆచార్య దేవోభవ, గురుదేవోభవ అని అటువంటి నానుడి ప్రకారంగా ఉపాధ్యాయుల మీద మీకు ఉన్నటువంటి అభిమానానికి, మీరు మమ్మల్ని
పిలిచి సత్కరించి మీతో మేము ఒక 5-6 గంటలు గడిపేటువంటి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులైన మీ విద్యార్థులు, ఇప్పుడు విద్యార్థులనే బదులు మీరందరూ యువకులు, మీ పిల్లలు విద్యార్థులైనరు, ఇప్పుడు మీరందరూ యువతులు కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు అన్నీ ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ఇష్టమే సార్ అంటేనే ఒక టీవీ కనపడేది అప్పట్లో మాకు. గౌరవనీయులు, డయాస్ మీద ఉన్న నాకంటే పెద్దలు, గురువులు మరియు నా తోటి ఉపాధ్యాయులు, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే నేను మీ ఫేస్లో చిన్నప్పటి ఫేస్ చూసుకుంటాను. ఈ చిన్నపిల్లలలో ఉన్న ఫేస్ మీ ఫేస్లో చూసుకుంటాను. ఇక్కడ అమ్మాయి వచ్చింది, ఆమె ఫేసు వాళ్ళ కొడుకు ఫేస్ చూసిన. అప్పుడు నేను చదువు చెప్పిన కదా, ఇంత చిన్నప్పుడు వీళ్ళు ఎట్లా మారిపోయిండు అని నాకు అదే జ్ఞాపకం వచ్చినప్పుడు అదే అవుతుంది. ఒక్కొక్కళ్ళ ఫేస్ చూసుకుంటూ వీళ్ళు అప్పుడు 1 నుంచి 2, 3, 4, 5 మా దగ్గర చదువుకున్నప్పుడు వీళ్ళ ఫేస్లు ఎట్లుండే, వీళ్ళ ఆటలు ఎట్లుండే, వీళ్ళు ఎట్లా మారిపోయిండ్రని నాకు మరి యొక్క జ్ఞానోదయం కల్పించే అటువంటి అవకాశం మీరు కల్పించినందుకు మీ అందరికీ నా బిడ్డలుగా, నా కొడుకులుగా సమానంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే సార్లు ఇంతకుముందు చెప్పినట్టు స్నేహభావము, ఆత్మీయత మనకు రాదు. మనం ఎప్పుడు స్థిరకాలం ఇక్కడ ఉండలేము. కామన్గా రొటేషన్గా మనము తరలిపోతూనే ఉంటాం. మళ్ళా మీ పిల్లలు వస్తారు. ఫస్ట్ తల్లి తండ్రి దగ్గరనే పిల్లలు విద్యాబుద్ధులు జ్ఞానము స్టార్టింగ్ అక్కడి నుంచే మొదలవుతూ ఉంటుంది. దాని కొరకు మీ పిల్లలకు మీరు మంచి విజ్ఞానము, మంచి విద్యాబుద్ధులు, మీరు తల్లిదండ్రులు కాదు, మీరు గురువులు, తల్లిదండ్రులు, వాళ్లకు అవి నేర్పించాలి. ఆ పరిస్థితిలో వాళ్ళు పెరిగేది ఉంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది మంచి క్రమశిక్షణ, మంచి విజ్ఞానం, మంచి స్పష్టమైనటువంటి భావన, మంచి భావాజాలం. మన జీవితంలో, మన సమాజంలో మనం ఎట్లా మెదులుకోవాలి, మన తరము, మన పిల్లలను మనం ఎట్లా చేసుకోవాలి. ఒక్కొక్కరిని చూసేది ఉంటే నాకు ఒకళ్ళ మోకాలల్లో దేవుడు కనబడుతుండ్రు, దేవత కనబడుతుండ్రు, ఒకళ్ళ మోకాలల్లో మా బిడ్డలు కనబడుతుండ్రు, మా కొడుకులు కనబడుతుండ్రు. ఇట్లా మారిపోయిండ్రు. అప్పుడు ఆ చిన్నప్పుడు ఉంది. ఇప్పుడు నేను చూసిన అటెండరు కొమరయ్య ఉండే ఆయన కొడుకుని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొమరయ్య మాతో చాలా రోజులు ఉన్నాడు. దాన్ని బట్టి మనము ఎప్పుడు ఈ భూమి మీద మన మంచి మిగులుతుంది. మన మంచిని మనము బాగు చేసుకోవాలా. మళ్ళీ ఈ గ్రామంలో కానీ, మన తల్లిదండ్రుల ముందు కానీ, మీ తల్లిదండ్రుల ముందు కానీ అది స్థిరంగా ఉండాలంటే మీ పిల్లలను మంచిగా తయారు చేయండి. మన ధర్మం మనం చేయాలి. ఒక్కొక్కరు ఇప్పుడు డాక్టర్ లలిత నాకు ఫోన్ చేసి చెప్పగానే ఆమె ఎట్లా ఉంటుంది, ఎప్పుడు చూడాలి, ఆమె స్టేటస్లో పెట్టిన ఫోటో, ఆ ఫోటో 2-3 సార్లు చూసిన. నేను చిన్నప్పుడు ఎట్లుండేవి ముఖ కవచలాలు, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. అయితే ఇది ఒక ఆలోచన. నాకు నా గురువు నాకు చిన్ననాటి 4-3 తరగతులలో చెప్పిన గురువు ఇక్కడ కొందరికి తెలుసుకోవచ్చు, రేకొండ సంజయరావు. అప్పుడు మా బ్రదరు సెంట్రల్ బ్యాంక్ మేనేజర్, మా తమ్ముడు రాంబాబు అని. అయినా నేను ఇద్దరము మాకు తెలియదు అప్పుడు ఇంత సెలబ్రేషన్ చేయాలా అని. ఈ కలయిక కలుసుకోలేక మాకు తోచిన విధంగా వాళ్ళ ఇంటికి పోయినాం, రేకొండకు పోయినాం. మేము ఇద్దరు అన్నదమ్ములం. వాళ్ళ సార్ దగ్గరికి పోతే ఇక ఆయన ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఆ సంతోషంలో ఏడ్చింది. వాళ్ళ కొడుకులు ఏదో పండుగ ఉంది, ఆ పండుగ సందర్భంగా అందరూ ఉంటారు ఇంటికి అనిపోయినాం. అంటే ఆ తర్వాత గురువు రాజిరెడ్డి సార్ రాములపల్లి పాపం జరిగిపోయిండు. నేను మొన్ననే పోయి చూసి వచ్చాను. ఇక్కడ
మా తల్లిదండ్రులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఈ యొక్క జన్మనిచ్చి ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచంలో మనం ఆనందంగా అన్ని విధాల సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నామంటే ఫస్ట్ మీ తల్లిదండ్రి, ఆ తర్వాత మీకు ఎంతో కొంత దారపోసిన మీ గురువులు, వాళ్ళను మీరు జ్ఞాపకం ఉంచుకున్నందుకు మనసారా మీ తల్లిదండ్రులను మిమ్ములను ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత. గుర్తు చేశారు రాజిరెడ్డి సార్, మన తెలుగు సార్, ఇంకా మన సంజీవ్ రెడ్డి సార్, అండ్ మన స్టూడెంట్స్లో కూడా గీత, పిటి మల్లయ్య సార్, గీత కూడా ఇప్పుడు ఉంటే మన మధ్య, ఈ స్టూడెంట్స్ అంతా టీచర్స్ కూడా మన మధ్య ఉండే వాళ్ళేమో. ఒక్కసారి ఏమనుకోకుండా ఒకసారి నించొని మన అందరం ఒక 1 minute వాళ్ళ కోసం మౌనం పాటిద్దామని కోరుతున్నాను. మల్లయ్య సార్, తెలుగు సార్ సత్యనారాయణ సార్, సంజీవ్ రెడ్డి సార్, అండ్ మన స్టూడెంట్స్లో ఒకరైన గీత, ఒక్క నిమిషం పాటు. ఎక్కడున్నా శాంతించాలని, ఈరోజు వాళ్ళు మనల్ని చూస్తున్నారని అని భావిస్తున్నాను. వాళ్ళు కూడా సంతోషిస్తారు. వేదిక మీద కూర్చున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్సుమాంజలు. అట్లాగే ఇక్కడ మీరు 2006, 2000 బ్యాచ్ వాళ్ళు మరి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది మీరు చేస్తున్నారు, చాలా సంతోషం. కాకుంటే ఇక్కడ ఏంటంటే కొద్దిగా మాడిఫై చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే నేను చెప్పిందే మీరు ఆచరణలో పెట్టాలని కాదు, నా సలహా అనేటువంటిది ఏమిటంటే ఇక్కడ మీరంతా ఎంతో ఎదిగిపోయారు. అసలు అంత దూరం మరి ఎక్కడికి వెళ్ళిపోయారు మాకే అర్థం కావడం లేదు. మిమ్మల్ని చూసిన తర్వాత చిన్నపిల్లలుగా ఉండేటువంటి మరి మీరు మరి ఇంత పెద్దగా ఎదిగిపోయారు అంటే మీ పిల్లలు, మీరు, మీ భర్తలు, తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా అంటే తెలియకుండా పోయింది. కానీ మొట్టమొదట అసలు మేము మాట్లాడే ముందు మీరు పరిచయం చేస్తే బాగుండేది అనిపించింది. విద్యార్థులు మొట్టమొదట పరిచయం చేసుకుంటూ వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి పేరు, తర్వాత వాళ్ళ భర్త పేరు, తర్వాత వాళ్ళకి పిల్లలు, తర్వాత వాళ్ళు చేసేటువంటి వృత్తి, ఏ వృత్తి చేస్తున్నారు అనేటువంటిది చెప్తే బాగుండేది మొట్టమొదట. ఎందుకంటే ఒక 10 నిమిషాలు అట్లా తొందరగా ఒక్కొక్కరు అట్లా చెప్తే బాగుండేది. కానీ మొట్టమొదటే మాకు ఈ అవకాశం అనేటువంటిది ఇచ్చిండ్రు. సరే పర్వాలేదు. కాకుండా ఏంటంటే ఇక్కడ మాడిఫై అనేటువంటి ఏంటి అంటే మీరు ఇంత ఎదిగిపోయారు కాబట్టి ఒక్కొక్కరు మరి అమ్మమ్మ, నాయనమ్మలు కూడా అయ్యేటువంటి పరిస్థితి. అంటే నేను చెప్పాలని, ఇంట్రెస్ట్ చెప్పాలని కాదు, అంటే అంత పెద్ద వయస్సులో మీరు చూసినప్పటికీ ఎంత సంతోషం అంటే చాలా సంతోషపడుతున్నాను. మరి ఇక్కడ మీరు ఆత్మబంధువుల సమ్మేళనం అంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది నాకు. మీరంతా కూడా ఆత్మీయులు, ఆత్మబంధువులు. ఎందుకంటే మీరు పూర్వ విద్యార్థులు మీరు, కానీ ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఆత్మబంధువులు అని నాకు సంబోధించాలని అనిపించింది, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. మరి విద్యార్థులారా, మరి మీరంతా కూడా మీ భర్తలతో, మీ పిల్లలతో మరి సుఖశాంతులతో మీరు ఎలా గడుపుతున్నారో, ఎలా ఉంటున్నారో
మరి మీలో ఉండేటువంటి భావోద్వేగాలు ఎలా ఉన్నాయో కూడా మాకేం తెలవు. కాబట్టి మరి మీరంతా కూడా మరి మీ పిల్లల్ని బాగా చదివించి మంచి రతనాలుగా తీర్చిదిద్దాలి అనేటువంటిది నా కోరిక. ఎందుకంటే మీరు చదువుకున్నారు, మీ పిల్లల్ని కూడా అటువంటి మంచి వృద్ధులకు తెస్తారనేటువంటిది ఆశిస్తున్నాను నేను. అంటే మీ పిల్లలు మంచి రతనాలుగా తీర్చిదిస్తే ఇంకా మీకు కావాల్సింది ఏం చెప్పండి. ఎందుకంటే ఆ రతనాలు కాదు మీరు పెట్టుకునేటువంటి, ఎందుకు ఆ రతనాలు? మీ పిల్లల్ని మీరు బాగా తీర్చిదిద్ది రతనాలుగా తీర్చిదిద్దే ఏ రతనాలు ఎందుకు చెప్పండి మీకు. కాబట్టి అటువంటి రతనాలుగా, అటువంటి మంచి రత్నాలుగా, జాతి రత్నాలుగా తీర్చిదిద్దే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు మేము మీకు విద్య నేర్పినటువంటి గురువులం. మరి ఎంత సంతోషపడతామంటే నిజంగా కూడా చాలా హ్యాపీ. మరి ఈనాడు ఉపాధ్యాయులు అంటున్నారు. మరి ఉపాధ్యాయులు సరే మేము విద్య నేర్పాం. మరి ఉపాధ్యాయునికి ఉండేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి, ఎన్నో లక్షణాలు ఉన్నాయి. మరి ఈ లక్షణాల్లో చెప్పాలి అంటే మరి ఒకటి అంటే మామూలుగా మనకు చెప్పేటువంటి ఏంటంటే మనకు ఈ విద్యుక్త ధర్మాన్ని అంటే మర్చిపోకూడదు. మనం విద్యార్థులైనటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు చదువుకునేలా సమయస్ఫూర్తితో వాళ్ళకు ఏ బోధన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని. అందుకొరకే ఏ టీచర్ విల్ ఆల్వేస్ బి స్టూడెంట్ అన్నారు. ఎప్పుడు కూడా ఒక టీచరు విద్యార్థి అనేది మాత్రం మర్చిపోకండి. తర్వాత ది టీచర్స్ ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది సొసైటీ. మరి ఇంత మంచి సమయస్ఫూర్తి, ఇటువంటి ఎన్నో సుగుణాలు. తర్వాత కరప్టెడ్ అనేటువంటిది ఉండదు. మరి టీచర్స్ కరప్టెడ్ ఉంటుందా? ఆయన కరప్షన్ తీసుకుంటారా? ఆయన డబ్బు తీసుకుంటారా? కాదు, అటువంటిది కూడా ఏం లేదే. అటువంటి ఇవన్నీ కూడా మంచి కలిగినటువంటి మంచి ఉపాధ్యాయులు మంచి అభివృద్ధికి తెస్తారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. అసలు సగం అయిపోయింది, అందువల్ల మేము ఫస్ట్ స్పీచ్ ఇవ్వలేకపోయాం. మీ మాటలు వినాలని మాకు చాలా ఆతృతగా ఉండే, అందువల్ల మీకు చెప్పడం జరిగింది. సమయం చూసి మేము కూడా మళ్ళీ మాట్లాడుకుంటాం సార్. మా ఉపాధ్యాయ బృందానికి మరి ముఖ్యంగా మా పెద్ద సార్, మా తోటి టీచర్లు అందరికీ కూడా మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని గ్యాదర్ చేసినందుకు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే నాకు ఫస్ట్ చెప్పగానే నేను అనిపించింది అంటే మా ప్రైవేట్ స్కూల్ కూడా ఎవరు కూడా పిలవలేదు. మరి మీరు పిలుస్తాం నిజమా అని అడిగాను. అడిగితే నిజం సార్, ప్రైమరీ స్కూల్ నుంచి వెళ్ళి మేము స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పేసి బాగా సంతోషపడ్డాము. అయితే నేను ఉస్నాబాలో ఉండడం నాకు ఒక అదృష్టం. ఎందుకంటే ఎప్పటికీ మా పిల్లలు కనపడుతూ ఉంటారు, మా ఈ పిల్లలంతా కనపడుతారు. వచ్చేసి అదే సార్ బాగున్నారా, మరి అరే ఏ పిల్లలు అమ్మాయి, నా పేరు ఇది, నా పేరు అదే అనగానే చాలా సంతోషం. నేను ఇట్లా చదివిన సార్ ఇట్లా అని చెప్పేది వాళ్ళకి. అంటే ఎప్పుడు అట్లా మరి మీరు ఆ విధంగా ఎప్పుడు మా కళ్ళల్లో పెరుగుతూ ఉంటారు. నేను దాదాపు సామాన్యంగా 3 నెలలకు ఒకసారి సుందరికి వస్తూనే ఉంటాం. ఏ వెంకటేశ్వర టెంపుల్కో అనుబంధంగా వస్తూ ఉంటాం. అయితే వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉంటారు. మా పిల్లలంతా కలిసి సంతోషంగా ఉంటారు అన్నమాట. నేను చిన్నప్పుడు కూడా నవ్వుతూ గంగడోలు ఊగుతూ ఉండే అని చెప్పి పాటించి అందరితో నవ్వించి చిన్న చిన్న కథలు చెప్పేసి పిల్లలు రాకపోతే ఒక లిస్ట్ పెట్టుకొని పిల్లలు తీసుకొచ్చేవాడిని. అయితే నేను పోతే అక్కడ ఏం చేయదు, అరే సార్ నిన్న వచ్చి ఇలా వచ్చిండ్రా, తొందరగా పడి పోరా అని చెప్పి చెప్పారు. అంతకుముందు కొమ్మరే తీసుకొచ్చిందంట. మరి నేను మాత్రం పిల్లలు రాకపోతే తప్పనిసరి తీసుకొచ్చేవాడిని. తర్వాత అవన్నీ కూడా ఒక ఎత్తు. తర్వాత మీరంతా కూడా బాగా డెవలప్ అయ్యారు. మీరంతా బాగా ఎంత ఎదిగితే మాకు అంత లాభం. మిమ్మల్ని మేము ఏం ఆశించలేదు, ఉన్నతిని ఆశిస్తున్నాం మేము. మీరు ఎంత డెవలప్ అయితే అంత. మా దగ్గర ఒక అబ్బాయి ఇలా రేడియేషన్లో డైరెక్ట్ చేస్తున్నాడు. నేను వచ్చేసి అక్కడ యూనివర్సిటీ క్లాసింగ్ కాడ నిల్చున్నాను. నిల్చుంటే సమ్మయ్య అబ్బాయి పేరు వచ్చేసి, సార్ రాజేష్ సార్ కదా సార్? అవును రాజేష్ సార్. నన్ను ఏర్పాటు చేశాను, నేను ఇట్లా అని చెప్పాను. కానీ నేను రేడియేషన్లో ఆల్రెడీ రేడియోలో పనిచేస్తాను, ఇక్కడ వరంగల్ స్టేషన్లో పనిచేస్తా. ఆల్రెడీ సార్ తీసుకుపోయి వాళ్ళ స్టాఫ్ పరిచయం చేసి ఇట్లా అని చెప్తే నేను బాగా సంతోషపడ్డా.
ఆయన ప్రోగ్రామ్ ఆఫీసర్ అట అతను. ఈ విధంగా మీరు ఎంత డెవలప్ అయితే మాకు అంతలో ఇదిగో మీ పిల్లలందరినీ కూడా బాగా చదివించండి. మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు, మీరు కూడా మీ పిల్లలు బాగా చదివిస్తే వాళ్ళ సార్లు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఇక ఈ అమ్మాయిలు చిన్నప్పటి అమ్మాయిలు బాగా కొంతమంది మాత్రమే గుర్తుంటారు. ముఖ్యంగా ఈ అమ్మాయి నిర్మల కదా, తిరుమల, వీళ్ళంతా కూడా కొంతమంది ఫేసులు ఏర్పడతా ఉన్నాయి, మిగతా వాళ్ళు ఏర్పడతలేరు. ఇక అబ్బాయిలు అయితే ఇక మాకు వస్తున్న వల్ల బాగా కలుతారు. కలిసేసి హాయ్ సార్ నమస్తే, నేను ఒక అమ్మాయి కలిసింది ఆ పెసరపల్లెకి ఇచ్చిందంట అని అమ్మాయి ఆ మామిడి పళ్ళు అమ్మడానికి వచ్చింది. ఆ అమ్మాయి సార్ మీరు రాజేష్ సార్ కదా అంటే అవును రాజేష్ సార్ని నన్ను ఏర్పాటు చేస్తలే సార్ అంటే మరి నేను చిన్నప్పుడు ఇంత అంతుంటే ఎట్లా ఏర్పాటు చేస్తా పెట్టా అంటే ఆమె నవ్వింది అనమాట. ఈ విధంగా మీరంతా బాగా చదువుకోండి, బాగా డెవలప్ కాండి, మీ పిల్లలు బాగా చదివించండి. అంతకంటే మేము కోరుకునేది ఏం లేదు. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ మేము మిమ్మల్ని తప్పనిసరి మా పిల్లలుగా స్వీకరించేవాళ్ళే. మీరంతా మా పిల్లలే, ఎప్పుడు కూడా మా పిల్లలుగానే, మీరు ఎంత పెద్దగైనా కానీ మా పిల్లలుగా అనుకుంటున్నాం. అట్లా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఓకే. వేదిక మీద ఉన్నటువంటి సోదరి సమానులైన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక నమస్కారాలు. అట్లే పూర్వ విద్యార్థులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా దాదాపుగా అంటే మిమ్మల్ని వదిలి 18 సంవత్సరాలుగా వస్తుంది. 2007లో మీరు వెళ్ళారు కాబట్టి ఇది 2025 అంటే 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల కాలం లోపల మీ అందరి ఫేస్లు అంటే మీ యొక్క గుర్తుపట్టక పోవచ్చు. దాదాపుగా ఒక సగం వరకు పిల్లలు గుర్తున్నారు. ముఖ్యంగా ఒక తరగతి బోధనలో ఒక ఉపాధ్యాయునికి క్లాసులో టాప్ 5 మెంబర్స్, తర్వాత లాస్ట్ 5 మెంబర్స్ ఈ వీళ్ళ ఫేస్లు అయితే ఖచ్చితంగా గుర్తుంటాయి. అంటే ఇప్పుడు నేను టాప్ ఎవరో పూర్తిగా డల్ ఎవరు అని చెప్పి నేను అక్కడ మీ మధ్యలో విభేదం సృష్టిస్తలేను. నేను అవన్నీ గుర్తొస్తాయి అన్నట్టు. చూడంగా టక్మని ఫేసులు ఎవరెవరు వీళ్ళు అని చెప్పి గుర్తొస్తాయి. ఇక మిగతా మధ్యలో వాళ్ళు మాత్రం సరిగా గుర్తురారు. క్షమించండి, అది ఒక నాది కాదు, అందరికి ఉన్నటువంటి అది కామన్ అనుకోండి. ముఖ్యంగా ఈ స్కూల్కి నేను 2000 సంవత్సరంలో వచ్చాను. 2009 సంవత్సరంలో ఈ స్కూల్ నుండి వెళ్ళాను. దాదాపుగా 9 సంవత్సరాల పైనే. ఇప్పటి వరకు దాదాపుగా 29 సంవత్సరాల సర్వీస్, ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ 29 సంవత్సరాల సర్వీస్ లోపల సుందరగిరి స్కూలు ఒక సుందరకాండ లాంటిది. అంటే రామాయణం లోపల సుందరకాండకు ఎంత ప్రాధాన్యత ఉందో అట్లే విధంగా నా సర్వీసులో ఈ 9 సంవత్సరాల కాలాన్ని ఈ సుందరగిరికి ఇస్తాను. ఇది ఇంతకుముందు కూడా జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కూడా ఈ విషయం చెప్పలేంది, ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎందుకోసం అంటే రామాయణంలో అన్ని కాండాల లోపల సుందరకాండ చాలా ఇంపార్టెంట్. హనుమంతుడు సీతను కలుసుకోవడము ఇదంతా మీకు తెలుసు. మీకు ఇదంతా ముఖ్యంగా ఇంతకుముందు మిత్రులు తర్వాత సోదర సమానులు రవీంద్ర రెడ్డి సార్ గారు అన్నట్టుగా వాస్తవమే ఫస్ట్ మీ పరిచయంతో స్టార్ట్ కావాల్సింది. తర్వాత లాస్ట్కు మా స్పీచ్లు అయితే కరెక్టే, మీరు కరెక్ట్ ప్రోటోకాల్లో ఉన్నారు, టైము అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఆ విధంగా ఇచ్చారేమో. ఓకే. అయితే దానికోసం కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషము 2 నిమిషాల టైం కేటాయించి మీరు కూడా ఏం చేస్తున్నారు, తర్వాత మీ లైఫ్ పార్ట్నర్ అదే మీ బెటర్ ఆఫ్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది, మీది గృహిణులా లేకపోతే ఏమైనా, ఇవి కూడా మాకు కావాల్సిందే. ఇది అదే ఇక నేను ముఖ్యంగా ఏంటంటే అప్పుడు దాదాపుగా 18 సంవత్సరాల ఇక్కడ అంటే ఈ స్కూల్ వదిలిపెట్టి 18 సంవత్సరాలు అంటే ఎంతో మాట్లాడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈ యొక్క వెదర్ ఎఫెక్ట్తో కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సరే, మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్కారం. నేను ఇక్కడికి 2009 వరకు ఇక్కడ పనిచేశాను. అప్పటి విద్యార్థులు చూస్తే మాకు వాళ్ళ ముఖ కలికలు ఒక 2-3కే మాకు ఏర్పడడం జరిగింది. కానీ ఇది పెట్టినది చాలా సంతోషం. మీరు ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినది చాలా సంతోషం. విద్యార్థులకు దాన్ని ఏమి మాట్లాడడానికి కూడా బాగాలేదు. సరే, సంతోషం.
థ్యాంక్ యూ సార్. మహేందర్ రెడ్డి సార్ అంటే అప్పుడు గ్రౌండ్లో మాకు ఒక సోల్జర్ లాగా కనిపించేవాళ్ళు. అల్లరి చేస్తున్నామంటే కట్టబట్టుకొని మహేందర్. వేదిక అలంకరించిన పెద్దలకు మరియు మా ప్రియమైన విద్యార్థులకు, మేము ఆ రోజు క్లాసులో బోధించినప్పుడు అల్లరి చేసినప్పుడు మేము మిమ్మల్ని కొప్పాడేవాళ్ళం. ఈరోజు సంతోషపడుతున్నాం, ఇంత ఎదిగిపోయారు మా పిల్లలు అని చెప్పేసి చాలా సంతోషపడతాను. మా సంతోషాన్ని నిజం చేస్తూ మీ పిల్లల్ని కూడా ఇలాగే తీర్చిదిద్దాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. అసలు ఈ పాఠశాల అనేది నాకు అమ్మ ఎలాగనో నా వృత్తి ధర్మానికి అమ్మ లాంటిది ఈ పాఠశాల. ఇక అంతకంటే ఎక్కువనే నేను చెప్పలేదు. ఎందుకు అంటే నేను 96లో నాకు జాబ్ రావడం, నేను ఇక్కడే అపాయింట్ అయ్యాను. ఫస్ట్ ఇక్కడికే వచ్చాను. నేను 96 నుంచి 2009 వరకు ఉన్నా. 12 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ ఈ పాఠశాలలో. ఎందుకంటే నా సర్వీస్లో ఎక్కువ సర్వీస్ ఇక్కడే చేశాను. ఇంకా నేను ఎలా అంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను, ఎలా స్కూళ్ళు మెయింటైన్ చేస్తారు, ఎలా రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు, తర్వాత స్కూల్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది నేను చాలా వరకు నేర్చుకున్నాను ఇక్కడ. తర్వాత 3 సంవత్సరాలు నేను ఇక్కడ లోకల్లోనే రెంట్కున్నాను. మీకు గుర్తుందో లేదో కానీ మా బాబు పుట్టడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడే 3 ఇయర్స్ ఇక్కడే ఉన్నాను లోకల్లో. కాబట్టి నాకు ఈ ఊరుతోటి నాకు చాలా అనుబంధం ఉంది. ఇంకా ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఏంటంటే ఈ పాఠశాల ఇది ఒకటే ఉండే 1 to 10th వరకు స్కూలు. ఆ రూమ్ అటువైపు ఉన్నటువంటి రూమ్ కూడా లేదు, తర్వాత కట్టడం జరిగింది అది. అయితే రాగానే 1 to 10th అప్పుడు ఏంటంటే ఇంకా అప్గ్రేడ్ అయింది కానీ ఇంకా జెడ్పీ స్కూల్ కాలేదు. అప్పుడు నాకు రాగానే ఫస్ట్ నేను అపాయింట్ అయ్యి రాగానే నాకు తీసుకెళ్ళి 9th క్లాస్ ఇంగ్లీష్ చెప్పమని నాకు బుక్ ఇచ్చారు. ఎందుకంటే పీజీ చేసావు నువ్వు ఇంగ్లీష్ చెప్పాలని. అదేంటో కానీ ఇప్పటికి నేను ఇంగ్లీష్ టీచర్ అయిపోయాను. నేను స్కూల్ అసిస్టెంట్ కూడా ఇంగ్లీషే తీసుకున్నాను. అది నాకు కొంచెం పనికొచ్చింది అనుకోవాలి నా యొక్క వృత్తి లోపల. ఇంకా చాలా ఉన్నాయి ఈ మెమోరీస్ పంచుకోవాలంటే. తర్వాత నేను డిప్యూటేషన్ కూడా వెళ్ళాను అంతే సార్ దగ్గరికి. అక్కడ కూడా ఇంగ్లీష్ చెప్పడానికే నన్ను డిప్యూటేషన్ వేయడం జరిగింది. అక్కడ కూడా 1 year ఏమో వర్క్ చేశాను సార్తో. సార్ అప్పుడు హెచ్ఎంగా ఉండే, చాలా కోఆపరేట్ చేశారు సారు. సార్ చాలా నేర్చుకోవాలి సార్ దగ్గర. సోమయ్య సార్ కూడా నాకు గురువుతో సమానమే, రవీందర్ రెడ్డి సారు నాకు గురువుతో సమానం. వీళ్ళందరూ కూడా నాకు గురువులే, ఎందుకంటే వీళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత పిల్లల దగ్గరికి వస్తే పిల్లలు మీరు చాలా మంచిగా ఉండేవాళ్ళు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఏంటంటే ఈ చిన్నగా ఉండేది లలిత. అసలు ఇంత ఈ స్టేజ్కి వెళ్తే అనుకోలేదు. చాలా సైలెంట్గా చిన్నగా ఉండేది. ఒక్కొక్కసారి ఫేస్లు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి నాకు. ఎందుకంటే 2009లో వెళ్ళానంటే ఇప్పుడు 25 అంటే చాలా ఏళ్ళు అయిపోయింది. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. ఎప్పుడంటే మళ్ళీ నేను 5th వరకే చెప్పాను అప్పుడు ఇక్కడ. తర్వాత స్కూల్ బైఫర్గేషన్ అయింది, తర్వాత స్కూల్ కట్టడం జరిగింది, అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతా కూడా నేను ఉన్నప్పుడే జరిగింది ఇదంతా కూడా. సో కాబట్టి ఈ స్కూల్కి నాకు చాలా అనుబంధం ఉంది. ఈ స్కూల్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే అసలు నేను ఫస్ట్ టీచర్ జాబ్కి వస్తానని నేను ఊహించుకోలేదు. ఎందుకు అంటే నాది ఎంకామ్ బీఎడ్, నాది ఎంకామ్ చేశాను కాబట్టి కామర్స్ కాబట్టి నేను బ్యాంకులోనో ఎల్ఐసిలోనో జాబ్ కొట్టుకోవాలని ప్రయత్నం చేసేదాన్ని. కానీ అనుకోకుండా నేను టీచర్ జాబ్ బీఎడ్ అయింది కాబట్టి జాబ్కి రాశాను, నాకు జాబ్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అనిపిస్తుంది నేను అటు పోకపోవడమే నాకు ఇంతమంది స్టూడెంట్స్ వీళ్ళందరూ దొరికారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జాబ్లోనే నేను సాటిస్ఫాక్షన్గా అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు అందరికీ కూడా అవగాహన ఉంది. ఎందుకంటే చాలా స్పీడ్ యుగం. ఆ యుగంతో మనం పరిగెత్తాలి. టెక్నాలజీ మారుతుంది, తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఎప్పుడు ఏమైతుందో తెలియదు. కాబట్టి చాలా ఫాస్ట్గా ఉండాలి. మీ పిల్లల్ని కూడా ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు జనరేషన్ అనేది ఫాస్ట్గా ఉంటేనే ఈ యొక్క మనం బ్రతకగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే మీరు మీ స్థాయిలో మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఏమైనా ఇబ్బందులు రావచ్చు, తర్వాత ఎన్నో కష్టాలు రావచ్చు. వాటినన్నిటినీ కూడా మనం ఏం చేయాలి, వాటినన్నిటిని కూడా మనం ఒక పాఠంగా మనం తీసుకొని ముందుకు సాగాలి. అంతే తప్ప
ఇంకా మనం దాన్ని నాకు కష్టం వచ్చింది కదా నేను ఇదే కుంగిపోకూడదు. అది అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి వస్తుంది, పోతుంది. కాబట్టి మనందరూ కూడా దానికి స్టాండ్ అయి ఉండాలి. ఓకే, మమ్మల్ని పిలిచి ఇంత మంచిగా సన్మానం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత శారద మేడం వచ్చారు, చాలా సంతోషం అనిపించింది. మేడంకి ఒక్కరే ఉండే వాళ్ళు ఎప్పుడు అనుకునేది, మేడంకి తోడుగా శారద మేడం వచ్చేసరికి ఇంకా సంతోషం అనిపించింది. ఆ చిన్నప్పుడు అనిపించలేదు, కానీ మేము ఒక స్టేజ్కి వచ్చి మేము ఒక దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు మాకు అది గుర్తొచ్చింది. మేడం ఒక్కరే ఉండేవాళ్ళు, తర్వాత శారద మేడం వచ్చాక ఎలా బాగుండేదో కదా అని అప్పుడు రియలైజ్ అయ్యాము. థ్యాంక్ యూ మేడం. ఒక్కొక్క నిమిషం మాట్లాడదాము, ఎక్కువ తీసుకోవద్దు. మనము ఆల్రెడీ టైం చాలా అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను, మాస్టర్స్ కంప్లీట్ అయింది. నాకు 2 పిల్లలు సార్, 2 అబ్బాయిలు. మా హస్బెండ్ తన ఎమర్సన్లో కుకుట్పల్లిలో చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్. ఓకే, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. నేను కందుకూరి అనూష, మై హస్బెండ్ శ్రీకాంత్, తను గోల్డ్ స్మిత్. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నౌ. ఐ హ్యావ్ 2 sons. Elder one is Hasid, 8th grade. Younger one is Rudransh, 2nd grade. Now I am staying in Hyderabad. Happy with the family, happy with that everyone. Because I get married in 18 years old. After that I continue my studies and everything. 2018 MCA passed out. సో ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ఏది చేయలేదు అని మాత్రం ఇంట్లో ఆగిపోవద్దు. ఎవ్రీవన్ ఐ సే దట్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఆ గట్ పవర్ అనేది మనకి షూర్గా ఉండాలి. సో నేను ఆఫ్టర్ మ్యారేజ్ విత్ మై హస్బెండ్ ఎవ్రీథింగ్ సపోర్ట్ మీ, అందువల్ల ఎవ్రీథింగ్ పాసిబుల్ అయ్యి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ విద్య నేర్పిన గురువులందరికీ, టీచర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు వంతెడుపుల తిరుమల. మా భర్త పేరు నరేష్, ఆయన ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాడు. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. నేను బీఈడి కంప్లీట్ చేశాను. ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రతిరోజు నేను అనుకుంటూ ఉంటాను, ఎప్పుడన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు ఫస్ట్ సార్లు అందరు గుర్తుకొస్తారు. నేను చేసిన అల్లరి, ఏ క్లాస్లో ఎట్లా చేసిన, తర్వాత క్లాస్లో ఎట్లా చేసిన, ఏ సార్ నన్ను ఏమన్నారు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఒకసారి 2 సార్లు శారదా మేడం చిన్న 2nd క్లాస్లో ఏదో చెప్పలేదు, మేడం కొట్టారు. ఇక మహేందర్ రెడ్డి సార్ రాగానే పరుగులు పెట్టేదాన్ని నేను. ఇక 6th 7th ఇక రవీందర్ రెడ్డి సార్, సోషల్ ఈ సార్, సోమయ్య సార్, అంతయ్య సార్, రఘునందన్ సార్, వీళ్ళందరూ కొంచెం నేను అల్లరి ఎక్కువ చేసేదాన్ని, కొంచెం స్టడీలో డల్గా ఉండేదాన్ని. ఇంగ్లీష్ అంటే చాలా భయం వేస్తుండే నాకు. అందే సార్ వచ్చిన తర్వాత, సురేంద్రమోహన్ సార్ వచ్చిన తర్వాత రైటింగ్ రాయడం కానీ చదవడం కానీ నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు మా పిల్లలు కూడా బాగా చదువుతూ ఉంటారు. ఎక్కువ వాళ్ళకి ఇంగ్లీషే వర్క్ చేస్తా. మా పిల్లలు 2 కరీంనగర్ సెంట్ ఆల్ఫోన్స్లో చేస్తున్నారు. నర్సరీలో మా పాప 2nd ర్యాంకరు, 1st క్లాస్లో మా బాబు 2nd ర్యాంకరు. ఓకే సార్, థ్యాంక్ యూ. తేజ, చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇలా చూడడం. సార్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్తో మాకు ఒక్కొక్క మెమొరీ కంపల్సరీ మా మైండ్లో ఉంది. వాట్ యూ సే, ఓకే. సో మీ దగ్గర మేము ఏవైతే నేర్చుకున్నామో బేసిక్ థింగ్స్, ద ఎథిక్స్, వాల్యూస్, అండ్ యాక్చువల్లీ వీఆర్ మోర్ డిసిప్లిన్ in our class. Some naughty students are there in every class. Definitely naughty students also there. But what you said and what you taught to me, so each and everything we don't forget. We compulsory remember your words. And physics, biology, Telugu and each and a subject వచ్చినా ఆ టీచర్ మా కళ్ళ ముందు ఉంటారు. మేము ఎంత చదువుకున్నా, మాకు ఎంతమంది టీచర్స్ వచ్చినా. సో I have to share one ఇన్సిడెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్. బట్ సత్యనారాయణ సార్ ఉన్నాడంటే ఖచ్చితంగా ఫుల్ 100% అటెండెన్స్ ఉండేది మనది. నెక్స్ట్ డే ఈరోజు ఆబ్సెంట్ అయినామంటే నెక్స్ట్ డే మళ్ళీ తెలుగు సార్ని ఫేస్ చేయడం చాలా కష్టం ఉండేది. సార్ ఈరోజు మన మధ్యలో లేరు, చాలా బాధాకరమైన విషయం ఇది. నెక్స్ట్ హిందీ సార్, తను మనతో ఇంగ్లీష్కి వచ్చేసరికి అంతే సార్, మాకు గ్రామర్, కర్సివ్ రైటింగ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయమనేవాడు. నెక్స్ట్ సురేంద్రమోహన్ సార్, మ్యాథ్స్ సార్, రవి సార్, సార్ బోర్డు మీద ఏదైతే ప్రాబ్లం చెప్తున్నాడో, ఈవెన్ హై స్కూల్ వేసిన ఒక సార్ బోర్డు మీద వేసిన సొల్యూషన్స్ ఇంకా గుర్తుండే. సార్ సాక్షి ఇలా
అని బోర్డు మీద రాసిన ప్రతి ఒక్కటి నాకు ఇంకా గుర్తు. ఆ సార్ చెప్పినట్టు మ్యాథ్ ఇంతవరకు నేను తెలుసుకోలేదు. ఇంటర్కి వెళ్ళినా కూడా నాకు ఆ ఫీలింగ్ అనేది రాలేదు రియల్లీ. మళ్ళీ మ్యాథ్స్ ఎంపీసీ చేసిన తర్వాత బీఫార్మస్కి వచ్చేసిన, నాతోని కాదు మ్యాథ్స్ అనేసి. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ రవి సార్ అండ్ బయాలజీ సార్. మీరు ఏదైతే అవేర్నెస్ మాకు ఇచ్చారో లలిత చెప్పినట్టు, అవి ఇంకా క్లాసెస్ ఇంకా గుర్తున్నాయి. ఇక్కడ జరిగింది, మళ్ళీ హై స్కూల్లో జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కళ్ళ ముందు అలానే ఉంది. మన రఘునందర్ సార్ ఫిజిక్స్ సార్ ఎప్పుడు మా తమ్ముడి అవుతలేడని నాకు చెప్పేవాడు. రాజేష్ సార్ కూడా మా తమ్ముడి అవుతలేడని నన్ను తీసుకొచ్చేవాడు. ఆ చిన్న చిన్న విషయాలు అనేది, అంటే మన సిబ్లింగ్స్ ఏదైతే వాళ్ళు దేనిలో అయితే యాక్టివ్గా లేరో మనల్ని ఆ క్లాస్కి వచ్చి మనల్ని నిలబెట్టి ఏం చేస్తున్నాడు అని ఈచ్ అండ్ ఎవ్రీ అంటే అంత సపోర్ట్, అంత గైడెన్స్ మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దేవిక మేడం మీరు చెప్పిన ర్యాంక్స్ ఇంకా ఒక అటు సైడ్ ఉండేది మన క్లాస్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ రిమెంబర్ టిల్ నౌ. సో వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ మేము ఏదైతే ఇది అనడంతో మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే, నా మెమరీస్ ని షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మా హస్బెండ్ యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ ఎంఫామ్ సార్. మా హస్బెండ్ బిజినెస్ శ్రీధర్. నాకు ఇద్దరు కిడ్స్ సార్. రంజిత్ 5th class, వేదాంశి 4th class. దే ఆర్ స్టడీయింగ్ వెల్. ఓకే, నవ్ ఐఎమ్ నా వర్క్ యాజ్ ఎ టీచర్ ఇన్ శ్రీ చైతన్య. ఐఐటి కెమిస్ట్రీ చెప్తున్నా సార్ ఇన్ మంచిర్యాల సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా ప్రొఫెషన్ టీచర్. ఐ సెలెక్ట్ టీచర్ కెమిస్ట్రీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు శ్రీమూర్తి అరవింద. మై హస్బెండ్ రాజ్ కుమార్, మెడికల్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్. ఇద్దరు బాబులు. పెద్ద బాబు ప్రజ్వల్ 6th నీట్కి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు 7th నారాయణ హై స్కూల్. చిన్న బాబు రిషాన్ 4th class CBSFS. ఆఫ్టర్ మ్యారేజ్ ఎంకామ్ కంప్యూటర్స్ పీజీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు స్కూల్లో 1 to 5th సైన్స్ అండ్ జీకే సబ్జెక్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎనగందుల శోభారాణి. మా హస్బెండ్ నేమ్ సతీష్. నేను డిగ్రీ చేశాను, తర్వాత MPHW చేశాను. ఇప్పుడు నర్సరీగా చేస్తున్నాను. నాకు పిల్లలు లేరు. థ్యాంక్ యూ. నా పేరు కనుకు స్వాతి. మా ఆయనే కార్తీక్ రంగు. మా పిల్లలు ఇద్దరు. విశ్వతేజ్ 6th class 4th class. అలంకరించిన గురువులందరికీ ఈ విధంగా అందరినీ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా స్టడీ ఎంఫార్మసీ కంప్లీట్ చేశాను. నేను ప్రజెంట్ వెల్నెస్ కోచ్గా చేస్తున్నాను. హైదరాబాద్లోనే ఉంటున్నాము. మా హస్బెండ్ MSc మైక్రోబయాలజీ చేశారు. తను క్వాలిటీ ఆఫీసర్గా చేస్తారు. నాకు ఒక పాప ఉంది, 3 years కంప్లీట్ అయింది. స్కూల్కి ఏం పంపించట్లేదు. సో ఇది నా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్. నా పేరు జీల సుజాత. అవును సార్, కట్కూర్ మాది. మా ఆయన పేరు సంపత్, KBNRలో లైన్మెన్. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 అబ్బాయి. థ్యాంక్ యూ సార్. స్పీకర్లు అలంకరించిన గురువులకు మరి నాతోటి ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు. నా పేరు పిట్టల రహిత. ఐఎమ్ అగ్రికల్చర్. మా ఆయన రియల్ ఎస్టేట్ అండ్ కెమిస్ట్రీ లెక్చరర్. బాబు అండ్ పాప వర్షిత్ ఆరాధ్య. వర్షిత్ 5th class కంప్లీటెడ్. ఆరాధ్య 3rd class కంప్లీటెడ్. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు ఈ సమావేశం ఏర్పాటు చేసిన తోటి విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చిరునాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం మరియు తోటి విద్యార్థులతో ఇలా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. సిద్దిపేట నుంచి చిన్న కోడూరు మాది. హస్బెండ్ గోల్డ్ వర్క్ చేస్తాడు, స్టిచ్చింగ్ చేస్తాడు. ఒక పాప గోల్డ్ వర్క్ చేస్తాడు. వెంకటేష్, పరిస్థితి, జ్యోతి. చాలా ఆనందంగా ఉంది సార్ మీతో ఇలా జ్ఞాపకాలు పంచుకోవడం. అందరం ఎక్కడున్నా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సభకు నమస్కారము. దేవకిని అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, స్టూడెంట్స్కు అందరికీ నా పాలాభివందనాలు. నా పేరు బొల్లబత్తిన పద్మ. మా ఆయన పేరు శివ సంతోష్. మాకు 2 పిల్లలు. మా ఆయన పెయింటర్. నమస్కారం సార్. నా పేరు ప్రియాంక. మా ఆయన పేరు రాఘవ. నాకు 2 బాబులు. పెద్ద బాబును వేద పాఠశాలలో వేశాను. చిన్న బాబుకు 4th class.
మా ఆయన పూజారి. నాన్న పేరు శ్రీలంక, మా ఆయన కిరణ్, దుబాయ్. నాకు ఒక బాబు యూకేజీ. హాయ్, నేను పైసర్ పద్మ. మా గురువులకు నమస్కారం మేడం. మా ఆయన సంథింగ్ వర్కర్, నేను హౌస్ వైఫ్. మా బిడ్డ ఎంపీహెచ్ డాక్టర్ నర్స్, పెద్దవాళ్ళ కొడుకు బిడ్డ. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జ గౌతమి. మాకు ఒక పాప ఒక బాబు. మా ఆయన పేరు అంజనేయులు. నేను పీజీ కంప్లీట్ చేసిన. మా భర్త వ్యవసాయం చేస్తున్నారు, అగ్రికల్చర్. దాంతో నేను కూడా అగ్రికల్చర్ చేస్తున్నా. బాబు 6th క్లాస్, పాప 3rd క్లాస్. సార్ వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు ఆవుల త్రివేణి. నాకు 2 బాబులు. మా ఆయన అగ్రికల్చర్, ఆయన బిల్డింగ్ కాంట్రాక్ట్ బట్టి చేస్తాడు. మా పెద్ద కొడుకు రోహిత్, చిన్న కొడుకు రంజిత్ కుమార్. పెద్ద కొడుకు 6th క్లాస్ కంప్లీట్, చిన్న కొడుకు 3rd క్లాస్ కంప్లీట్. థ్యాంక్ యూ సార్. అదిక మాది హైదరాబాదు ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది. నాకు ఇంకా పిల్లలు లేరు. మా ఆయన పేరు శంకర్. వర్ల రాధిక అక్కడ. హలో, వేదికపై ఉన్న ఉపాధ్యాయులందరికీ, నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. మాది చిగురుమామిడి. నా పేరు తంగెల స్వప్న. మా ఆయన పేరు అనంతరాములు. మా ఆయన సెంటరింగ్ పని, నేను హౌస్ వైఫ్. మా పాప పావని ఇప్పుడు 9th క్లాస్ కంప్లీట్ అయింది. బాబు 6th క్లాస్. ఇంటర్ కంప్లీట్ అయిపోతూనే మ్యారేజ్ అయింది. అందుకే మా పాప రాజేష్ సార్ నాకు ఇక్కడ ఉన్న సార్లు అందరితో దాదాపు చెప్పాలని ఉంది కానీ టైం లేదు. రవీందర్ రెడ్డి సార్ ఒక ఘంటసాల పాట వాడాలని ఒక కోరిక. సారు ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా కూడా ప్రతి ప్రోగ్రామ్ రోజు కంపల్సరీ పాడేది. ఇలా ఒక్కరోజు మా కోసం చిన్న పాట పాడాలని కోరుకుంటున్నాను. నేను తులైల లత. మా హస్బెండ్ సిఆర్పిఎఫ్ సోల్జర్. ఆయన మాది రాయకల్లు, బట్ ఆయన హాకింపేట క్యాంపస్లో చేర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళాం. మేము క్వార్టర్స్లోనే ఉంటాం. నాకు ఒక పాప ఒక బాబు. పాప 7th కంప్లీట్, బాబు 5th కంప్లీట్. థ్యాంక్ యూ లలిత. మా ఆయన రాజు. నాకు 2 పిల్లలు, అబ్బాయిలు. వేదికను అలంకరించిన గురువులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు కూడా నమస్కారం. సో నా పేరు బొల్లబత్తిని మణిదీప్. సో నేను కరెంట్లీ సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను, మేనేజర్గా హైదరాబాద్లో ఉంటున్నాను. మా వైఫ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది. నాకు ఒక 1 year old బేబీ ఉంది. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఉంటుంది సార్. టీచర్లకి, ఇక్కడ వచ్చిన నా సహోదర 10th క్లాస్ విద్యార్థులకు కూడా నమస్కారం. నా పేరు బొమ్మగాని రామకృష్ణ. ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ ప్రోగ్రామ్ ఒక ఆలోచన స్టార్ట్ చేసిన లలితకు థ్యాంక్స్ చెప్తూ, సో సార్లందరూ కూడా థ్యాంక్స్ సార్. ఎంతమంది గుర్తున్నావో తెలియదు. బట్ నేను ప్రజెంట్ ఎంఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాను సార్. కరీంనగర్లో మార్కెటింగ్ మేనేజర్గా ఫెర్టిలైజర్ కంపెనీలో చేస్తున్నాను సార్. ఓల్డ్ డిస్ట్రిక్ట్ మొత్తానికి మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు ఒక కొడుకు సార్, 3 years old. ఇప్పుడే ప్లే స్కూల్కు వెళ్తూ ఉన్నాడు సార్. సార్ ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీ సార్. సార్ దాంతోపాటు ఒక 2 మెమరీస్ సార్. ఎందుకంటే సార్ మాతో పాటు చాలామందిని ఎదుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాము. చాలామంది కొలీగ్స్ చాలామంది చూస్తూ ఉన్నాం. బట్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివితేనే ఒక నాలెడ్జ్ అనే ఒక థాట్ అందరికి ఉంది. బట్ నేను నిజంగా చెప్తున్నా సార్, ఇక్కడ ఏదైతే మా బ్యాచ్ వరకు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు తెలియదు కదా, ఏదైతే మేము చదివామో ఆ నాలెడ్జ్ అనేది మాకు అదే ఒక ఫౌండేషన్ లాగా ఉండిపోయింది. నిజానికి ఆ బేసిక్స్ అనేది మేము ఎక్కడికి పోయినా బేసిక్స్ ఎవరైతే అంటే లోపలికి ఎక్కించుకోలేదో వాళ్ళకి ఫర్దర్గా అర్థం అవ్వట్లా, అంటే ఆగిపోతున్నారు. ఏదైతే మేము బేసిక్స్ తీసుకున్నామో మీ ద్వారా, సో ముఖ్యంగా చూసుకుని సార్ మీరు సైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళారు. దానికి ఇన్స్పిరేషన్ రఘునందన్ సార్. మా రఘునందన్ సార్ చెప్పిన కొంచెం ప్రాక్టికల్స్ చేసి చూపించినవి మాకు ఇప్పటికీ గుర్తుంటాయి.
రవీందర్ రెడ్డి సార్ ఆ బోర్డు మీద రాసిన మొత్తం రాసి ఒక 10 నిమిషాలు తీసుకొని రాసి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒకసారి కళ్ళు మూసుకుంటే కూడా ఒక్కోసారి కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. సారు కిరణజన్య సంయోక్రియ, ఆక్సీకరణ ఇవన్నీ ఏవైతే చెప్పాడో ఒక దానిలో గ్లాస్లో పెట్టి నిజానికి ఒక బేసిక్స్ లాగా అయిపోయింది సార్. నిజానికి మీ తర్వాత బైపీసీ చదువుతుంది, అగ్రికల్చర్ చదువుతుంది, ఇక్కడ బేసిక్స్ ఏదైతే అర్థం చేసుకున్నామో అవే ఫర్దర్గా ఇవైపోతూ ఉంది. సో ఇవే మా మహేందర్ రెడ్డి సార్ క్రమశిక్షణ స్టార్టింగ్ నుంచి ఆ భయం అనేది ఎక్కడైతే క్రమశిక్షణ తెలుగు సార్ మేము మిస్ అయినాం ఈరోజు నిజంగా. బట్ ఆ తెలుగు సార్ నేర్పిన క్రమశిక్షణ ఏదైతే ఉందో సార్ అది ఎక్కడికి పోయినా అది మిస్ అవ్వట్లా. ఈ ఎక్కడికి ఏ క్లాస్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఎంత యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఏదైతే మనకు ఆ క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించగలుగుతామో అనే ఒక విషయం ఉందో అది మాత్రం మిస్ అవ్వట్లేదు. సో మీ నుంచి చాలా నేర్చుకున్నాం సార్. థ్యాంక్స్. ఇక్కడికి వచ్చి పార్టీ అరేంజ్ చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ముందుగా నమస్కారాలు. మా మాట మన్నించి వచ్చినందుకు ముందుగా సార్లు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు తులాయిల వెంకటేశ్వర్లు సార్. నాకు 2 పిల్లలు. నా భార్య పేరు మీనా. ఇప్పుడే ఒకరు నర్సరీ, ఒకరు ఫస్ట్ క్లాస్ సార్. నేను పూర్తిగా రైతు బిడ్డను. నేను ప్రజెంట్ చేసే పని రైతు అంటే పూర్తిగా ఇంప్లిమెంట్స్ ఉన్నాయి నాకు అన్నీ, వేసిన నుండి కోసే వరకు మొత్తం సరే దున్నుడు చేసుడు అన్నీ. అంటే నేను కూడా వ్యవసాయం పర్ఫెక్ట్గానే చేస్తున్నాను సార్. ఒక 10 సంవత్సరాలు చేస్తున్నాను సార్. ఓకే. మా మిత్రులకి నమస్కారాలు. నేను పేసర్ సుధాకర్. మా సిస్టర్ ముగ్గురు సార్. మీకు తెలుసో తెలియదు, మా సిస్టర్ 2, నేను ముగ్గురం ఒకటే క్లాస్. పేసరి సుధాకర్, అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్ చిల్డ్రన్స్ లేరు. ఓకే. ఇక్కడ ఈ వేదిక అలంకరించినటువంటి మా ఫ్రెండ్స్కు ముందుగా పనిచేసినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు. అట్లాగే సార్లకు, ఇక్కడికి వచ్చినటువంటి సార్లకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉపాధ్యాయులకు, మిత్రులకు నమస్కారములు. నా పేరు పేసర్ సంతోష్. నేను ఎంకామ్ కంప్లీట్ చేస్తాను. ప్రజెంట్గా ఈనాల్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్దనే 4th క్లాస్, చిన్ననే అంగన్వాడీ. ఈనాడులో పేజ్ సెట్టింగ్ అసిస్టెంట్. అలునూరు. వేదికకు నమస్కారం. సార్లందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు వంతడ్ల సదానందం. నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నా. మా భార్య హౌస్ వైఫ్. నాకు ఒక 2 years బాబు. ఈ ప్రోగ్రాన్ని కనెక్ట్ చేసిన లలిత గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మా మిత్రులందరూ ఇక్కడ చాలా వరకు కష్టపడి ఇంతవరకు ఈ ప్రోగ్రాన్ని సక్సెస్గా తీసుకొచ్చినందుకు మా మిత్ర బృందానికి మొత్తం నేను ఒక కృతజ్ఞతగా నిలబడి ఉంటానని కోరుకుంటున్నా. ఇంతతో ముగిస్తున్నా. సార్ నా పేరు శ్రీమూర్తి సతీష్. నేనైతే శారదా మేడం రఘునందన్ రావు సార్తో చెప్తే మీ అందరితో దెబ్బలు తినవండి. మీ అందరితో మహేందర్ రెడ్డి సార్ కొడితేనే అయితే అదైతే ఇప్పటికి గుర్తున్నాయి సార్. మీరు కొట్టిన దెబ్బలు ఎప్పుడైనా మేము 4 కలిసి మాట్లాడుకున్నామంటే మహేందర్ రెడ్డి సార్ గుర్తొస్తాడు. సోమయ్య సార్ బుక్ తీసుకొచ్చేది సార్ ఆడ వాడేసేది టేబుల్ మీద. మీకు ఇది చదువుడు కాదు, మీకు బాహ్య జీవితం నేర్చుకోవాలి. మొత్తం సార్ అయితే చాలా సోషల్ పరంగా అయితే చాలా మోటివేషన్ చేసింది సార్. సార్ నుంచి నేర్చుకుని నేను ఇంటర్ కాలేజీకి పోలేదు, డిగ్రీ కాలేజీకి పోలేదు సార్. సార్ ఏం చెప్పిండు, బుక్కులు చదవకు, నువ్వు దాని తీరేందో నేర్చుకోవాలి కథం. ఎప్పుడు సార్ మాటలే గుర్తుంటాయి సార్ నాకు. సార్ నేనైతే ప్రజెంట్ ఒక యూట్యూబ్ నడిపిస్తున్నా. ఢిల్లీ నుంచి కార్లు తీసుకొస్తా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కార్లు వాళ్ళకి. మనం అక్కడ యూట్యూబ్ ఢిల్లీలోనే ఉంటాను ఎక్కువ. అక్కడ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఎవరైనా కస్టమర్లు మనకు ఉన్నారు, ఒక 50,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆర్డర్ మీద పంపించేస్తాం సార్. ఇక ప్రజెంట్ అయితే సార్ నేను ఇప్పుడు ఇక్కడికి మన ఊళ్ళో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈరోజు సార్ మీరు ఒక్కటి మీ అందరం ముందు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, మేము నిత్య విద్యార్థులమే. ఇప్పటి వరకు సార్ మీ మొబైల్ ఎవరిది ఇవ్వలేదు. మొబైల్ కనీసం ఇట్లా టచ్ కూడా ఇవ్వలేదు. మేము ఎందుకు వచ్చినా మేమంతా ఏదో విఐపీ లెక్క ఆ ఫోన్ ఈ ఫోన్ మాట్లాడుకుంటూ అటు పోతురు ఇటు పోతురు. ఇది ఒకటైతే సార్ మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మీరు అంత టైము కేటాయించి మా కోసం ఇంత దూరం వస్తే మీ ముందు మీరు తీర్చిదిద్దిన ఒక విద్యార్థులం మేము. ఇందులో ఇక ఎవరు తీసుకునేది ఇచ్చే వరకే మీ బాధ్యత. తీసుకునేటోళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఎవరు మంచి వాళ్ళు కావచ్చు, వాళ్ళు డెవలప్ కావచ్చు, వాళ్ళు
అది కావచ్చు, అది మా తప్పు సార్, మీ తప్పు కాదు. మీరైతే మాకు అప్పుడు ఇచ్చిన పాఠాలు ఆ ఏజ్లో ఏముంది సార్, మేము మా అమ్మ నాన్న దగ్గర ఓన్లీ నైట్ పోయినామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ వచ్చినామంటే మీ దగ్గరనే ఎక్కువ టైం. అప్పుడు మీరు చెప్పే మాటలే. మన రవీందర్ రెడ్డి సార్ వస్తుందంటే సార్ ఎర్రబండి వేసుకుని వచ్చేది, అదే గుర్తు మాకు. ఎర్రబండి ఉన్నదా సార్ ఉన్నట్టు, రాలేదా అట్లా డుమా గుట్టెక్కేది. అప్పుడు అనంతయ్య సార్ వచ్చిండు, మీ దాదాపు ప్రేరగా పెట్టి గుట్టెక్కేది. 2-3 రోజులు సీరియల్ ఎక్కితే సార్ తలుపు పెట్టి కొట్టిండు సార్. ఒక్కొక్కరిని మగవాళ్ళు అందరూ పిలిచి కొట్టిండు. చేసిన తప్పు 5గురం అయితే భలే అందరమైన. ఇవన్నీ అంటే మా ఏజ్లో అప్పటి ఇవి గుర్తున్నాయి మాకు. మీరు అంతకు మించి చాలా చెప్పారు, కానీ మనకి ఏంటంటే మెమోరీస్, స్వీట్ మెమోరీస్ అనేది సార్లను జీవితాంతం గుర్తుంచుకునేటివి. సోమయ్య సార్కి అయితే పాదాభివందనం సార్. మీరు చెప్పింది అయితే నేను సార్ నాకు స్నోలు కలుస్తుంటాడు అప్పుడప్పుడు, బాబు మంచిదేనా అంటాడు, ఆడికే తృప్తి. రాజేష్ సార్ కలుస్తాడు, అదైతే మాకు చాలా సంతోషం సార్. ఈరోజు సార్ మీకు ఈ సౌకర్యాలు మేము సరిగా కల్పించలేకపోయినా, ఎందుకంటే ఊర్లో చాలా ఫంక్షన్లు ఉన్నాయి, ఇక్కడ జాతర ఉంది. ఈ సామాన్లన్నీ అటే వెళ్ళిపోయినాయి సార్. ఫ్యాన్లు కానీ అవి పెద్ద ఫ్యాన్లు తెప్పిస్తుంటివి. ఈరోజు మీకు ఇబ్బంది అయింది సార్, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం మాకే బాధ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మేము ఇప్పటికి కూడా చెప్తారు కదా సార్, మీరు నిత్య విద్యార్థులు. మీరు ఇప్పుడు చెప్పే విషయాలు కూడా మాకు ఇప్పుడు, ఎందుకంటే మీ ఏజ్ రావాలంటే మళ్ళీ మేము ఒక 30 ఏళ్ళు జర్నీ చేయాలి. మేము 15 సంవత్సరాల వయసులో, ఎందుకంటే అప్పుడు ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు, 15 సంవత్సరాలు 14 సంవత్సరాల్లో మా 10th అయిపోయింది సార్. ఇప్పుడు 18 అంటే సగం ఏజ్ తర్వాత కలిసినాం మేము. మీకు మా మొహాలు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. మీరు తీర్చిదిద్దిన వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు. అందులో మేము ఒక చిన్న పాట మాత్రమే మీకు. మీరు మమ్మల్ని గుర్తుంచుకోవాలంటే మీకు ఒక మెమొరీ ఉంటేనే గుర్తుంచుకోగలుగుతారు. రఘునందన్ సార్ అయితే ఎవరు ఏమనకపోయేది. సార్ అయితే సార్ కొట్టిండు అంటే నేనైతే చూడలేదు ఇప్పటివరకు అయితే ఎవరైనా కొట్టిండు సార్ అంటే. సోమయ్య సార్ మాత్రం ఎప్పుడో సార్ డస్ట్ విసిరేసారు. సార్ కోపం రానిపోయి, ఎందుకంటే ఆ ఏజ్ చేసి ఉంటుంది మాది. అప్పుడు అంతా సార్లు ఇక్కడ సైలెంట్గా కూర్చుంటే మేము వెనుక కూర్చొని ముచ్చట పెడుతున్నాం. ఇప్పుడు కూడా మారలేము మేము సార్ల ముందు. అప్పుడు ఎట్లున్నాం, ఇప్పుడు అట్లే ఉన్నాం సార్ మేము. ఇక మీరు మమ్మల్ని మీ యొక్క పెద్ద మనసుతో క్షమించండి సార్. మేము ఏమైనా తప్పు చేస్తే. ఇది అయితే కొంచెం మాకే గిల్టీగా ఉంది సార్. ఈ అరేంజ్మెంట్స్ అనేది బరాబర్ లేవు. మీరు ఎంతో ఈ ఎండలో కూర్చునేటి కొంచెం మాకే ఇబ్బంది అనిపిస్తుంది సార్. అంతే సార్, మా తరపున ఏమైనా తప్పు జరుగుంటే క్షమించండి. మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు సార్. మీ యొక్క సమయం మీరు కేటాయించి మా కోసం ఇంత దూరం వచ్చినందుకు. దేవిక మేడం అయితే స్పెషల్ మాకు. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ మేడం చూసేది, ఇంటికి పోతే సినిమా హీరోయిన్ మన సీరియల్ రాధిక, ఇక్కడ మేడం చూసేది, అక్కడ పోయి సీరియల్ చూసేది. మేము సేమ్ మేడం, ఆ మేడం ఇద్దరు సేమే ఉంటారు. ఆ మేడం అయితే ఇప్పటికీ మాకు గుర్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క అమూల్యమైన, మీరు ఆ రోజు అంత కొట్టకపోతే మేము ఈరోజు ఇట్లా ఉండబోతుంది కాదు. ఏ జింగిలి వల్ల ఏ రోజులో ఎవరో అవుతుంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా ఏదైనా తప్పు జరిగితే క్షమించండి సార్. థ్యాంక్ యూ. ఇదే విధంగా వీళ్ళు కూడా పాపం లలిత, గిరివైన రవీందర్, వీళ్ళు కూడా చాలా కృషి చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి. ఎందుకంటే అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నారు సార్. నాకు పెళ్లి కాలేదు, నీరేం తెలియదు. మా బ్యాచ్లు అంతా ఇద్దరు ఉన్నాం, నాకైతే కాలేదు. వీళ్ళందరూ కూడా టైం ఇచ్చి పెట్టి రావడానికి వాళ్ళంతా 1-2 సార్లు ఫోన్ చేస్తేనే వచ్చిర్రు వాళ్ళు. మీకు కూడా లలిత వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసిర్రు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం మాట్లాడానో అర్థం అవుతలేదు సార్. ఇంతమందిని ఒకసారి కలుస్తామని మాత్రం నేను అనుకోలేదు. కనీసం మిమ్మల్ని చూద్దాం ఎప్పుడో ఒకసారి చూసి రాజేష్ సార్ కానీ సోమయ్య సార్ని కానీ చూసేది. అట్లే అందరు కలుస్తారు అని చాలాసార్లు అనుకున్నాము. ఎన్నోసార్లు మేము అనుకున్నాం, కానీ కలవలేకపోయినాం మేము. ఈసారి పట్టుదలతోటి రవీందర్ను లలిత ఇద్దరు కలిసి ఇంత దూరం తీసుకొచ్చినందుకు వాళ్ళకి ముందుగా మాత్రం థ్యాంక్స్ సార్. మీరు మాత్రం మా కొరకు అన్ని పనులు తీసుకొని ఇంత దూరం టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకు ఇద్దరు పాప. నా పేరు ఐలేష్, స్పెషల్ ఐలేష్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా తోటి విద్యార్థులకు సార్లకు నమస్కారాలు. నా పేరు దారాయణ శ్రీకాంత్. నేను బార్ల క్యాషియర్గా వర్క్ చేస్తా. ఒక పాప, మా భార్య బీటెక్ అయిపోయింది. కర్నాల వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు గంధరాజు. నేను ఎంకామ్ కంప్లీట్ చేశాను. మా భార్య పేరు రమ్య. ప్రజెంట్ అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు. సభను అలంకరించిన గురువులకు మరియు తోటి విద్యార్థులకు నా నమస్కారాలు.
నా పేరు కంది ప్రదీప్. నేను ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ బిజినెస్ ఇన్ ఓన్ సిలిండర్ షాప్, ఓన్ బిజినెస్ at 10 years. And I recently married and 1 year old babu. So thank you. I'm living in Apsiguda. So సెలూన్ ఓన్ షాప్ ఉంది సార్. ఓన్ బిజినెస్ సెలూన్ ఓన్ 10 years అవుతుంది. థ్యాంక్ యూ. వినోద్ కుమార్. నేను ఇక్కడ 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుతాను. గుర్ర వినోద్ కుమార్ సార్. ప్రస్తుతానికి నేను దుబాయ్ నుండి మొన్ననే వచ్చిన 2 రోజుల క్రితం. అవును సార్. థ్యాంక్ యూ సార్. చిన్న ఘంటసాల పాట 2 లైన్లు, 2 లైన్లు మీ గొంతు వినాలని ఉంది సార్. నా దాంట్లో సింగర్స్ లేరు సార్, అసలు అప్పట్లో లేరు. అబ్బా సార్ మీరు వాడండి, మీరు వాడిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వస్తుందేమో, ఎవరైనా వాడతారేమో చూద్దాం. మీ అందరి కోరిక మేరకు సరే ఒక పాట అనేటువంటిది నేను సొంతంగా రాస్తాను, సొంతంగానే పాడడం అనేటువంటిది. అమ్మ కన్న మిన్నది ఆ పాట అనేటువంటిది మీకు అందరికీ తెలుసు, ఆ పాడినాను. ఇవాళ ఉపాధ్యాయులు అంటేనే అసలు ఏమిటి అనేటువంటిది, ఉపాధ్యాయుడు మరి ఈ ఉపాధ్యాయునికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? సో ఏ టీచర్ ఈజ్ ద గ్రేట్ సైకాలజిస్ట్. మీకు తెలుసు అతడు ఏ టీచర్ ఈజ్ ఆల్సో ఏ ఫిలాసఫర్. రాధాకృష్ణను చెప్తే విన్నాననుకుంటాను, మీరు వినే ఉంటారా అండి. రాధాకృష్ణన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్. నిజంగా కూడా చెప్పాలంటే అంత మంచి ఫిలాసఫర్. అతడు ఒకసారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఒకసారి తర్వాత కలకత్తా యూనివర్సిటీలో ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు డిక్షనరీలో కూడా ఆ పదం అనేటువంటిది అర్థం లేకుండా పోయిందట. అంటే ఎంత గ్రేటెస్ట్ చూడండి. అతడు కూడా ఒక చిన్న ఉపాధ్యాయుని నుంచి హీ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది ఎంత ఎదిగాడో చూడండి. మరి అది అందుకొరకే చెప్తున్నాడు, ది టీచర్స్ ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది సొసైటీ. మరి ఇవన్నీ చెప్పాలంటే ఏ టీచర్ విల్ ఆల్వేజ్ బి స్టూడెంట్. మరి దీంట్లో నిగూడించినటువంటి నేను ఇప్పుడు పాడనే వీరులు సామాజిక మార్పు కొరకు పోరాడేదీరులు, ఉపాధ్యాయులంటేనే ఉద్యమాల వీరులు, సామాజిక మార్పు కొరకు పోరాడేదీరులు, అనగారిన జీవితాలలోన వెలుగు నింపగా, ఆశయాల సాధనలో అగ్రగామి గురువు, నేటి తరం బాలలను రేపటి పౌరులుగా తీర్చి నడుం కట్టినట్టి వాళ్ళు నవతాలికులు వీరు, ఉపాధ్యాయులంటేనే ఉద్యమాల వీరులు, సామాజిక మార్పు కొరకు పోరాడే ధీరుడు. సెకండ్ చూడండి. అన్ని మదించి తను నేర్పిన చదువుతో అనుభవాన్ని రంగరించి, జీవిత వాస్తవ చిత్రణ పిల్లలకు చూపించి, భవిష్యత్తును గెలుచుటకు బాసటగా నిలిచావు, ఉపాధ్యాయులంటేనే ఉద్యమాల వీరులు, సామాజిక మార్పు కొరకు పోరాడే ధీరులు, సామాజిక మార్పు కొరకు పోరాడే ధీరులు. పిల్లల వాళ్ళతో ఎట్లుంటుంది పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో సంబంధాలుంచుకొని
జన జాగృతి కల్పించక జనంలోకి కలిసిపోయి అలు పెరగని శ్రమజీవిగా అందరినీ మెప్పించే అభ్యుదయ. మరి అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి, తర్వాత ముఖ్యంగా మరి మీరు పాడండి పాడండి ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా ఇక్కడ సుందరగిరిలో నిజంగా కూడా మరి నన్ను రవి సార్ కానీ, తర్వాత సత్యనారాయణ సార్ కానీ, రఘునందన్ సార్ కానీ, తర్వాత మన హెడ్మాస్టర్ ఎవరైనా కూడా మన ఉపాధ్యాయులు సోమయ్య సార్ కానీ, ఇంకా ఎక్కువ సోమయ్య సారు తప్పనిసరి ఒక పాట పాడండి సార్, ఒక పాట పాడండి సార్ అనేటువంటి. సరే, మీ అందరికీ కూడా తగ్గిజాబి వందనాలు మీకు. ఎందుకంటే అందుకొరకే నేను చెప్పాను, మిమ్మల్ని ఎవరంటే ఆత్మ బంధువులు కాబట్టి ఆత్మ బంధువులారా మరి మీకు నమస్సు మాంజలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వీట్గా కనిపిస్తుంది మీ గొంతు. థ్యాంక్ యూ సార్. రవీందర్, నాతో పాటు బాయ్స్లో కంటిన్యూస్గా ఈ గెట్ టుగెదర్కి బాయ్స్లో సపోర్టింగ్గా ఉన్నది అంటే రవీందర్, మా బ్యాచ్మేట్. తను ఇంకా మాట్లాడలేదు, సిగ్గు, చాలా సిగ్గుపడుతున్నాడు. నమస్కారం సార్, నా పేరు రవి సార్. ఇంకా గిరిపోయిన రవీందర్ సార్. చాలా పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయితే కాలేదు. ఇప్పుడు సందో కలుద్దాం అంటే ఇప్పటికీ వరుసగా కలుద్దాం అంటే ఇప్పటికీ 5-6 సంవత్సరాలు ఉంది. అందరు ఎగేసిన కొద్దీ ఎవరు ఇప్పుడు కలుద్దాం అప్పుడు కలుద్దాం అంటారు. కానీ ఇప్పటికీ లలిత ముందు పడి చేసినందుకు కృతజ్ఞతలు. ఎంతో మాట్లాడదాం అనుకుని నమస్కారం మేడం, బాగున్నారా? అందరు బాగున్నారు సార్. నా పేరు పద్మ, మా ఆయన పేరు సుధాకర్. నాకు ఒక పాప 7 months. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈరోజు మన రాజేష్ సార్ పుట్టినరోజు. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, ఈరోజు రాజేష్ సార్ బర్త్డే కూడా ఉంది. అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రంగు
గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మోస్ట్ సీనియర్ మన సుందరగిరి గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు కూడా అయ్యగారు అంటే శేషం నరసింహాచార్యులు గారు. వారిని చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామిని బయట తిరుగుతుండే అనిపిస్తుంది. ఆ అయ్యగారు గారు ఈరోజు మన ఈ యొక్క ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చారు. వాళ్ళకు కూడా మన యొక్క అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवी प्रसाद. తను సిఆర్పిఎఫ్ లో ఉన్నారు. ఇప్పుడు కాశ్మీర్లో తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఈ వార్ సందర్భంగా ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. మనందరం ఎక్కడుంటే భయపడుతున్నాం కానీ ఆయన డైరెక్ట్ గా తన వెనుకాలనే బాంబ్ బ్లాస్ట్ జరిగిందంట నిన్ననే చెప్పింది లత. సో తను ఎంత ధైర్యంగా ఉంటున్నారో తెలియదు కానీ అక్కడ తనకి అంత ధైర్యం సపోర్టు ఇక్కడ లత ఇస్తుంది కాబట్టి తను అక్కడ ఉండగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. మిలిటరీలో సోల్జర్స్ చాలా ధైర్యవంతులు.
కానీ వాళ్ళ భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉంటేనే వాళ్ళు అక్కడ అలా ఉండగలుగుతున్నారు. లతకి హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి లత స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంతే సార్, స్పెషల్గా చెప్పారు నువ్వు రావాల్సింది. పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం మంత్రం తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని. సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎందైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు గంతులు. కోరికలు, నవ్వులు, బాధలు, సందడులు, సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful. ఎందుకంటే మనం అలాంటి తలనొప్పులన్నీ భరించి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ముఖ్య కార్యకురాలైనటువంటి బొల్లి లలిత గారిని చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆర్గనైజర్ అలా విధంగా గిరవైన రవీందర్ కూడా తన వంతు ప్రయత్నం తను చేసి అహర్నిశలు 10 మందికి ఒక చోట కలవాలంటేనే కష్టం, అలాంటి 50 మందిని గ్యాదర్ చేసి పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరూ ఆడపిల్లలు ఊర్లోకి వస్తారని చిన్న ఆలోచనతో ట్రై చేసినట్టు దాన్ని సార్లు అందరూ యాక్సెప్ట్ చేసి పెట్టామని అది కృపగుంచారు. మర్చిపోలేదు. అండ్ ఇది చాలా జరిగింది కూడా. ప్రైమరీ స్కూల్ ఇంకా హై స్కూల్ టీచర్స్ని అందరినీ ఇన్వైట్ చేసాము. అందరూ వచ్చారు. వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. షాల్వాదు
తండ్రి వీళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మేము ఇది చాలా సంతోషంగా ఏర్పాటు చేసుకున్నాము. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే జాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కచ్చ. మేమైతే స్మరించుకుంటూ మా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఒక ఐక్యమత్యం అనేది ఉండాలి. ఇప్పుడు మా యొక్క 2006-7 బ్యాచ్ ఇప్పటి వరకు కలిసే వరకు అంతా రెగ్యులర్ తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగుమంటాందే మనసు, తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం, దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం, ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. తెల్లవారు జాముల్లో సన్న జాజి పువ్వల్ల మురిసి మురిసిపోతాందే మనసు, పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల కాలి పటమల్లే ఎగసి ఎగసి పడతాందే మనసు. కలలేని కన్నుల్లోన కదలేవో కనిపిస్తున్నాయే, అలలేని గుండెల్లోన గలగలమని పొంగాయే ఆశల అలలే. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం, ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే, నవ్వింకా నా నలుగురిలో బాధేదిరా
రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 ప్రవీణ్ విష్ణు आता उतावी झालो गुडघा बाशिंग बांधलं तुझ्या नावाचं मी निशल टॅटून गोंधल आता उतावी झालो गुडगा बाशिंग बांधलं तुझ्या नावाचं मी निशेल కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ నువ్వు కంకర గోటొత్తావా వందేలాడి రాధమ్మ నువ్వు కంకర గోటొత్తావా వందేలాడి రాధమ్మ నీ పెన్లం సిన్నదిరో నీలి మేఘశ్యామ నిన్ను దిట్టి మన్ను పోస్తదిరో నా ముద్దుల రాజయ్య నిన్ను దిట్టి మన్ను పోస్తదిరో నా ముద్దుల రాజయ్య ఎడుగొట్టే రాత్రికి ఎర్రమా సొత్తాది నువ్వు పయనమై రావమ్మో వందేలాడి రాధమ్మ నువ్వు పయనమై రావమ్మో వందేలాడి రాధమ్మ మేరా తోవల్లా ఎట్టేలాగా ఎట్లా ఎట్లా అరే ఎట్లా ఎల్లి పోదమురో నా ముద్దుల రాజయ్య మనం ఎట్లా ఎల్లి పోదమురో నా ముద్దుల రాజయ్య వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని
చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానములో మల్లెవానమ్మ మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బుక్కని బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసులకునే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే బిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే